పర్టికులర్గా మీడియా వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే అన్న, మీరందరూ ఒక్క స్టెప్ ముందరకు వచ్చి అందరికీ చిన్న సపోర్ట్ ఇస్తే అన్న, నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారన్న, ఆ ధైర్యం వస్తుందన్న చాలామందికి. సరే మేము తప్పులు చేయమన్నట్లే, ఖచ్చితంగా వెళ్ళే ప్రాసెస్లో తప్పులు చేస్తాం, ఎందుకంటే మాకున్న దాంట్లో మాకున్న పరిస్థితుల ద్వారా ఎన్నో అన్నీ మేము కరెక్ట్గా చేయలేం, టైం పడుతుంది. మేము సెటిల్ అవ్వడానికో గట్టిగా నిలబడ్డానికో ఇట్ టేక్ సమ్ టైం. ఇప్పుడు నాకు 4 సంవత్సరాలు పట్టింది, మేబీ ఇంకా కొంత టైం పట్టచ్చు, ఇంకా ఏమైనా సెటిల్ అవుతాం, కానీ నేర్చుకునే ప్రాసెస్లో ఉన్నాం, తప్పుడడుగులు వేస్తూ ఉంటాం. వీలైనంత చిన్న సపోర్ట్, ఒక పుష్ ఇవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే వచ్చేవాళ్ళు కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ ఇంకోళ్ళు వచ్చేవాళ్ళు ఏంటంటే, అరే మనం ఇక్కడ సాధించచ్చేమో, మనం ఇంకేమైనా మంచిగా చేయొచ్చేమో అని చెప్పి ఒక ఫీలింగ్ వస్తుందన్న. ప్లీజ్ ట్రై టు సపోర్ట్ మీడియా వాళ్ళకైతే. నేను నా సినిమా గురించి అనట్లేదు, మళ్ళీ ఇప్పుడు ఏదో నా సినిమా ఓకే అండి, ఏదో మొండినా కొడుకుని ఏదో ఒకటి చేసుకుంటాను, ఏదో ఒకటి అయిపోద్ది, మీరందరూ చాలా సపోర్ట్ చేశారు. బట్ మీరందరూ ఒక అడుగు ముందుకు వచ్చి ఒక సినిమాని మీరు వీలైనంత సపోర్ట్ చేస్తే మన చాలా బాగుంటామండి. ఎందుకంటే మీరు బాగుంటే మేము బాగుంటాం, మీరు బాగుంటే మేము బాగుంటాం. ఇందాక మా సార్ ఎస్కేఎన్ గారు చెప్పింది నిజం. ఖచ్చితంగా మనం ఒకటే, మనందరం బాగుంటే అందరం కలిసి ముందడిగేస్తాం కదా. ఎందుకు అరే నవ్వుకుంటూ పని చేసుకుంటాం కదా, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదండి, మనందరం ఈక్వల్. ఒకరోజు ఒకడు 8 గంటలు పని చేయొచ్చు, ఒక 4 గంటలు పని చేయొచ్చు, ఒకడు 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు, ఒకడు 1000 రూపాయలు తీసుకోవచ్చు. ఎవ్వడు గొప్ప కాదు, అందరం సమానం అండి. అందరం సపోర్ట్ చేసుకుందాం ఈక్వల్గా. అండ్ ఈ మాటలు ఎవరికైనా హట్టింగ్ అనిపించింటే, చాలా చిన్నవన్నీ ఈ మాటలు నేను మాట్లాడకూడదు నాకు తెలియదు, బట్ చెప్పాలనిపించిందండి. థ్యాంక్